వాక్యములో ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మోయాబుకు సంబంధించిన పాపాన్ని విడిచిపెడితే ఒక విశ్వాసి, ఒక ప్రభు బిడ్డ, ఒక క్రీస్తు నమ్మిన వ్యక్తి ఏం చేయాలంటే అవి మోయాబునబడే లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టగలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడికి రావాలంటే బోయజు పొలముగా పిలువబడే సంఘములోనికి ఆ వ్యక్తి రావాలి. సంఘములో ఆ వ్యక్తి ఉండాలి. సంఘములో ఆ వ్యక్తి నాటబడాలి. సంఘములో ఆ వ్యక్తి స్థిరపరచబడాలి. సంఘములో ఆ వ్యక్తి పని చేయాలి. సంఘములో ఆ వ్యక్తి శ్రమించాలి. సంఘములో ఆ వ్యక్తి పనివానిగా ఉండాలి. సంఘములో ఆ వ్యక్తి పనివారిని వెంబడించి పని చేస్తూ ఉండాలి. పనిని నేర్చుకోవాలి, పనిని చూడాలి, పనిని చేయాలి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు